హాయ్ అండి. ఈరోజు శాందుంపల కర్రీ అయితే చేశానండి. ఎలా చేశానో ప్రాసెస్ అయితే చూసేద్దామండి. ఒక గిన్నెలో వాటర్ అయితే తీసుకున్నాను. అందులో శాందుంపలేసేసి ఉడికించానండి. శాందుంపలు ఉడికిన తర్వాత పొట్టు తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకున్నానండి. స్టవ్ ఆన్ చేసి మూకుడేసానండి. ఆయిల్ అండి, జీలకర్ర అండి, ఆవాలండి, మినపప్పు, పచ్చెనగపప్పు, కరివేపాకండి, కట్ చేసిన ఉల్లిపాయలు పచ్చిమిర్చి మంచిగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. ఉల్లిపాయలు పచ్చిమిర్చి కూడా ఫ్రై అయితే అయిందండి. ఒక 5 నిమిషాలు కలుపుకుంటూ ఫ్రై చేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేస్తానండి. చూడండి, ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఫ్రై అయింది కదా, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసేసి ఒక 5 నిమిషాల దాకా పచ్చివాసన పోయేదాకా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా మంచిగా ఫ్రై అయితే అయిందండి. శామదుంపలు వేస్తున్నానండి. శామదుంపలు వేసి కొంచెం పసుపు, సాల్ట్ వేసి ఒకసారి మొత్తం కలిసేటట్టుగా కలుపుకోవాలండి. కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. పసుపు సాల్ట్ వేసాం కదండి, మొత్తం కలిసేటట్టుగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. మంచిగా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. ఎందుకంటే శామదుంపలు తొందరగానే అంటుపడతా ఉంటుంది. అందుకని మనం మధ్య మధ్యలో కలుపుకోవాలండి. కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. శామదుంపలు కూడా మంచిగా ఫ్రై అయితే అయిందండి. ఇప్పుడు టమాటా వేస్తున్నానండి. టమాటా కూడా మంచిగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. చూడండి, దుంపలు ఫ్రై అయితే అయినాయి. టమాటా వేస్తున్నాను. టమాటా వేసి టమాటా కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఈ టమాటా మంచిగా ఉడికిపోయి కర్రీ దగ్గర పడేదాకా ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలండి. చూడండి, ఇలా మనం మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి. టమాటా కూడా మంచిగా మగ్గిపోయిందండి. ఇప్పుడు కారం వేస్తున్నానండి. ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసి ఒకసారి మొత్తం కలిసేటట్టుగా కలుపుకోవాలండి. ఇలా మొత్తం కలిసేటట్టుగా కలుపుకోవాలి, లేకపోతే అంటుపడతా ఉంటుంది. మనం ఈ కొంచెం వాటర్ లాగా ఉంది కదా, అది మొత్తం దగ్గర పడేదాకా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలన్నమాట. ఈ ఆయిల్ చక్కగా తేలుతుంది కదండి, అలా ఆయిల్ అనేది చక్కగా తేలుకుంటూ కర్రీ దగ్గర పడేదాకా ఉడికించుకుంటే చాలా బాగుంటుందండి. శామదుంపల కర్రీ అయితే రెడీ అయితే అయిందండి. నేనైతే సింపుల్గా చేశానండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.